తెలంగాణకు సీఎం కావాలంటే ఉమ్మడి పాలమూరు నుంచి తప్పకుండా గెలవాల్సిందేనా? కేసీఆర్ రేవంత్ రెడ్డిల బాటలోనే కవిత నడుస్తున్నారా? ఉమ్మడి పాలమూరు జిల్లాపైన కవిత స్పెషల్ ఫోకస్ పెట్టడానికి గల కారణాలేంటి? పాలమూరు ప్రజలు కవితని ఆశీర్వదిస్తారా? 2029 ఎన్నికల్లో కవిత పాలమూరు జిల్లా నుంచి పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం అవ్వాలంటే రాయలసీమ నుంచి తప్ప వేరే ప్రాంతం నుంచి సాధ్యం కాదని ఓ ప్రచారం నడిచేది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో సీఎం కావాలంటే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గెలిచిన వారికే సాధ్యం అనే ప్రచారం నడుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ తెలంగాణ నుంచి గెలుపొందిన వారే. 2009లో పాలమూరు ఎంపీగా కేసీఆర్ గెలిచాకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సీఎం అయ్యారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. రేవంత్ రెడ్డి సైతం పాలమూరు జిల్లా నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ఏకంగా రాష్ట్రానికి సీఎంగా బాధ్యత వహిస్తున్నారు. ఇద్దరు సీఎంలు అయిన విధానం చూస్తే రాబోయే రోజుల్లో వీరిద్దరిని కాదని ఇంకొకరు సీఎం కావాలంటే పాలమూరు జిల్లా నుంచే పోటీ చేసి గెలవాలి. ప్రస్తుతం తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఆ బాటలోనే నడవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లాపైన ఆమె ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో పలు సందేహాలు వస్తున్నాయి. తండ్రి మాదిరి తాను కూడా పాలమూరు నుంచి గెలిచి సీఎం కావాలని చూస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయ్యాక తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలని ప్లాన్ వేస్తోంది. 2029 ఎన్నికల్లో తప్పకుండా జాగృతి పోటీలో ఉంటుందని కవిత ఇప్పటికే ప్రకటించేసింది. దీంతో పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించే పనిలో కవిత వర్గం నిమగ్నమైంది. జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించి కవిత ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. కవిత నిర్వహిస్తున్న ప్రజాబాట కార్యక్రమానికి జనాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కేసీఆర్ కూతురుగా ఆమెకు మొదటి నుంచి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తండ్రి కేసీఆర్ మాదిరి అన్ని విషయాలపైన అవగాహన ఉండడంతో జనాలతో ఈజీగా కలిసిపోతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కవిత పనిచేస్తోంది. గత ఏడాది చివరి నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేయకపోయినా ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఊహించని రీతిలో ఆ పార్టీకి స్పందన లభించింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి పోటీ చేసి విజయం సాధించింది. 10 వార్డుల్లో 8 వార్డులను సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల కారణంగా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కవిత పార్టీకి మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఆదరణ లభించింది. గద్వాల్ నియోజకవర్గం పైన కవిత స్పెషల్ ఫోకస్ పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. గద్వాలతో పాటు ఆలంపూర్ నియోజకవర్గంలో కూడా గత కొన్ని రోజుల నుంచి పర్యటిస్తూ వస్తున్నారు. ఆయా నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ను పెంచుకునేందుకు కవిత వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాని కవిత ఎంపిక చేసుకోవడం వెనుక కూడా ఓ ప్రత్యేక కారణం ఉన్నట్లు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ పైన ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కవిత ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించారని కవిత చేసిన ఆరోపణల వెనుక కూడా ఇదే కారణం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు అయిన ఇద్దరు సీఎంలు కూడా పాలమూరు జిల్లా నుంచే గెలిచిన వారే కావడంతో కవిత కూడా అదే దారిలో నడవాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా కేసీఆర్, రేవంత్లకు అయితే బాగానే కలిసొచ్చింది. మరి పాలమూరు జిల్లా ప్రజలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కవితకు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరి.